సమర్థ రామదాస విజయం అధ్యాయం 13 శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ. పంచవటి నుండి గోదావరి తటయాత్ర. శ్రీ నిత్యానందులు ఇట్లు చెప్పసాగిరి. విద్యాసాగర, శ్రీ స్వామి సమర్థుల వారు తీర్థయాత్రలు ముగించి శ్రీరామచంద్రుని పాదార విందాలకు తన యాత్రాఫలమంతయు ధారపోసి గోదావరి ప్రదక్షిణ చేయాలని సంకల్పించుకొని బయలుదేరి గోదావరి తీరంలోనున్న ప్రసిద్ధ తీర్థక్షేత్రమైన ప్రతిష్టానపురము అనగా పైఠాన్నకు చేరినారు. అచట శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారి సమాధిని దర్శించాలని నిర్ణయించుకున్నారు. పైఠాన్లో శ్రీ సమర్థుల లీల. శ్రీ సమర్థుల వారు యాత్రా సమయంలో విచిత్రమైన వేషధారణలో ఉండేవారు. వారి అభిప్రాయం ఏమంటే వేషం పిచ్చివాడిలా ఉండాలి, అంతరంగం నానా కళలతో నిండి ఉండాలి. అందులకై వారు కాళ్లకు పాదుకలు, చేతిలో జపమాల, చంకలో దండము, మరొక చేత కమండలము ధరించి పొడుగైన కాషాయ రంగు చొక్కా వేసుకుని భుజమునకు జోలి తగిలించుకొని నుదట నామం ధరించేవారు. బారైన గడ్డము, తలపై శిఖ కట్టుకొని ఉండేవారు. వింత ఏమంటే శ్రీరాముల వారిచ్చిన పంగలకర్ర అనగా గుళేలు మెడలో తగిలించుకొని తిరిగేవారు. అలా సమర్థుల వారు పైఠాన్ నగరం చేరి గోదావరి తీరానికి వచ్చారు. పైఠాన్ నగరం బ్రాహ్మణులకు, వేద పండితులకు నిలయమని పేరుగా అంచినది. ఒకప్పుడు గొప్ప బ్రాహ్మణ పరిషత్ నడుపబడేది. ప్రతి గృహం నందు కూడా వేదం అభ్యసించే విద్యార్థులు దూర ప్రాంతముల నుండి వచ్చి ఇక్కడనే ఉండేవారు. ఈ నగరంలో వేదం అభ్యసించిన విద్యార్థులకు గొప్ప పేరు వచ్చేది. ఆ ప్రాంతమంతా విద్యార్థుల వేద ఘోషతో మారుమ్రోగుచుండేది. కాలక్రమంలో కొంతమందిలో వేదం పట్ల ఆసక్తి తగ్గినా చాలామంది పండితులే ఉండేవారు. వారు పూర్వం ఏకనాథ్ మహారాజు వారిని అనాచారి అని ఏడిపించాలని ప్రయత్నించారు. ఒకప్పుడు జ్ఞానేశ్వర మహారాజు వారినే ఆట పట్టించాలని చూసి ఓడిపోయారు. ఆయన ఈ నగరంలోనే కదా గేదెతో వేదం పలికించి వారి ఆటలు కట్టించారు. ఆ నగరంలో మహాత్ములున్నట్లే ఆకతాయిలు కూడా ఉన్నారు. వారు శ్రీ సమర్థులను చూడగానే ఆట పట్టించాలనుకున్నారు. స్వామి, ఎవరు మీరు? ఈ వేషం ఏమిటి? ఏ సాంప్రదాయం? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దానికి సమర్థులు, మేము రామోపాసకులం, బ్రాహ్మణులం అని గంభీరంగా సమాధానం చెప్పారు. ఆ స్వరంలోని గంభీరమైన ధ్వని, స్వచ్ఛమైన పలుకులు విని కొందరు దూరంగా వెనుకకు జరిగినారు. కొందరు కొంటెవాళ్ళు మాత్రం స్వామి అని మెడలోని గుళేలిని లాగుచూ రామోపాసకులకు మెడలో గుళేలి ఎందుకు అంటూ ప్రశ్నించారు. అందులకు శ్రీ సమర్థులు, మేము స్వేచ్ఛాచారులం, మానసిక ఉల్లాసం కొరకు దానిని ఎప్పుడైనా ఉపయోగిస్తాము అన్నారు. అలాగా అంటూ ఒకడు చిన్న రాయి అందిస్తూ, ఏది గురిచూచి ఆ గ్రద్దను కొట్టు, చూద్దాం నీ సామర్థ్యం అన్నాడు. శ్రీ సమర్థులు నిజంగానే ఆ రాయి అందుకొని కొట్టనా అన్నారు. కొట్టు, మరి నీ ప్రతాపం మాకు తెలియాలిగా అన్నాడు ఆ వ్యక్తి. సరే అంటూ గురిచూచి సమర్థులు కొట్టారు. ఆ రాయి ఎగిరే గ్రద్దకు తగలడం, అది సమర్థుల కాళ్ల వద్ద పడడం క్షణంలో జరిగిపోయింది. ఆ తంతు చూస్తున్న బ్రాహ్మణులంతా వాక్కైపోయారు. అందులో కొందరు పెద్దలు ముందుకు వచ్చి, నీవు మహాపాపం చేశావు అన్నారు. మీరేగా ప్రేరేపించి కొట్టమన్నది అన్నారు సమర్థులు. పాపం కొట్టమన్న వారికే గాని నాకెందుకు వస్తుంది? నేను బుద్ధిపూర్వకంగా కొట్టలేదు కదా, పాపంతో నాకేమి సంబంధం అన్నారు. వాళ్ళందరూ ఆ ప్రేరణ చేసిన వ్యక్తిని వెనకేసుకుని, వాడు కొట్టమంటే కొట్టాలా, పాపం నీకే వస్తుంది అన్నారు. శ్రీ సమర్థులు, సరే పాపం నాకే వస్తుందనుకుందాం, దానికి మీరంతా శాస్త్రజ్ఞాన సంపన్నులు కదా, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, చెప్పండి ఏమి చేయమంటారు అన్నారు సమర్థులు. బ్రాహ్మణులంతా చర్చలోకి దిగారు. ఇతనితో ఏమి చేయిస్తే బాగుంటుంది, మనకు గొప్ప పేరు వస్తుంది కదా అంటూ ఆలోచించసాగినారు. ఒక ఆయన ఇలా అన్నారు, క్షౌరం చేయించుకొని స్నానం చేసి ఉపవాసం ఉండాలి అన్నాడు. మరొక ఆయన, అదేమి సరిపోతుంది, ఒక ప్రాణం తీయడం అంటే ఏమిటనుకున్నావు, అదే ఒక జీవిని హత్య చేసినట్లే కదా, పంచమహాపాతకములలో హత్య ఒకటై ఉండగా
సాధారణ ప్రాయశ్చిత్తాలు ఎందుకు పనికి వస్తాయి అన్నాడు. మరొక ఆయన, అవును నిజమే, హత్య చేసిన వానికి శిక్ష పడుతుంది కానీ ప్రాయశ్చిత్తం ఎలా పనికొస్తుంది అని కొట్టిపడేశాడు. ఏది ఏమైనా సరే ఇతనికి మనం ఘనమైన శిక్ష వేయాలి అన్నాడు మరొక ఆయన. మొదటి బ్రాహ్మణుడు, ఇది పక్షి కాబట్టి హత్య అని అనే వీలు లేదని శాస్త్రం చెప్తుండగా మనం శిక్ష వేయాలంటే ఎలా కుదురుతుందన్నాడు. కీటకాలను చంపితే అసలే పాపం రాదు, అవి అల్పజీవులు కాబట్టి. పక్షులను చంపితే కొంచెం పాపం వస్తుంది, ఎందుకంటే అవి అమాయక జీవులు, హాని చేయవు కాబట్టి. పశువులను చంపితే అంతకన్నా ఎక్కువ పాపం వస్తుంది, ఎందుకంటే అవి మానవులకు ఉపకార జీవులు కాబట్టి. మనుషులను చంపితే మహాపాపం, అది హత్య. అందులోనూ బ్రాహ్మణుని చంపితే బ్రహ్మహత్య, అది అస్సలు శిక్షతోనూ పోదు, ప్రాయశ్చిత్తంతోనూ పోయేది కాదు. ఇది శాస్త్రం చెప్పినది అంటూ విశదంగా చెప్పాడు ఒక పెద్ద మనిషి. మరి ఇప్పుడు అతనికి ఏమి ప్రాయశ్చిత్తం సూచించుదాము అని ఒకరికొకరు మొగాలు చూచుకుంటున్నారు. ఏమో, పక్షి గురించి ఏ శాస్త్రంలోనైనా ప్రాయశ్చిత్తం ఉన్నట్లు అసలు నేను చదవనే లేదన్నాడు మరొక ఆయన. వారిలో వారికి మాట కలవలేదు. ఒకరు ప్రతిపాదించిన దానిని మరొకరు కొట్టిపారేశారు. ఇంతసేపు చర్చించినా ఎవరు ఏమీ నిర్ణయించలేకపోయినారు. ఏమి చెప్తారో త్వరగా తేల్చి ఏదో ఒకటి చెప్పండి, లేదంటే నాకు వేరే దర్శించవలసిన ప్రదేశాలున్నాయి, పోవాలి అంటూ సమర్థులు వారిని తొందరించారు. కానీ వారికేమీ తోచక, ఇప్పటికిప్పుడు చెప్పమంటే ఎలాగా, శాస్త్రాలన్నీ తిరిగేయాలి, 1కి 2 సార్లు చదవాలి, చెప్పాలి, నీవు తొందరపడితే అయ్యేది కాదయ్యా అంటూ తప్పుకో చూచారు. శ్రీ సమర్థులు, ఇంతేనా మీ శాస్త్ర పరిజ్ఞానం? సరేలే, మీ జ్ఞానం ఏదో మీ వద్దనే ఉంచుకోండి, నా దారిని నేను పోతాను అన్నారు. ఆగాగు, ఎక్కడికి పోతావు? మా పైటాన్లో చాలా కట్టుదిట్టాలున్నాయి, నీవు ఇలా పాపం చేశామని చెప్పామనుకో నీకు ఎవ్వరూ భిక్ష పెట్టరు తెలుసా అంటూ వారంతా హెచ్చరించారు. శ్రీ సమర్థులు, అరే ఇప్పుడు పెద్ద చిక్కే తెచ్చిపెట్టారు ఓ శాస్త్రులారా, ఇప్పుడు నన్నేమి చేయమంటారు? మీ ఊరు విడిచి వేరే ఊరికి పొమ్మంటారా? ఏమి మర్యాదస్తులు మీరంతా, ఏమి వేదశాస్త్ర పండితులయ్యా అని ఆ చచ్చిపడి ఉన్న గ్రద్దను చేతిలోనికి తీసుకొని, ఓ పక్షిరాజా, నీ దారిన నీవెగిరిపో అన్నారు. అంతే, అందరూ చూస్తుండగానే ఆ పక్షి టపాటపా రెక్కలు విదిలించుకొని ఎగిరిపోయింది. ఆ దృశ్యం చూచిన ఆ బ్రాహ్మణులందరూ, స్వామి, తమరు సామాన్యులు కారు, ఈ విధంగా చనిపోయిన జీవిని బ్రతికించారంటే మీరు ఘటనాఘటన సమర్థులే. అటువంటి మీకు మేము ప్రాయశ్చిత్తమని అదని చాలా వేధించినాము. పురుషులలో పురుషులు వేరు అన్నట్లుగా మా పూర్వజన్మల పుణ్యఫలం వలన మీ వంటి సమర్థుల దర్శన భాగ్యం కలిగింది. మమ్ములను క్షమించామంటే కానీ మీ పాదాలు వదలమని గట్టిగా పట్టుకున్నారు. శ్రీ సమర్థులు, అయ్యలారా, క్షమించాను, లేవండి, బ్రాహ్మణులు కదా మీరంతా, వేదశాస్త్రంలో నేర్చినవారు. అసలు బ్రాహ్మణుడైన వాడు వేదశాస్త్రం నేర్చినా నేర్వకపోయినా అహంకారాన్ని ఎప్పుడు వదులుకుంటాడో అప్పుడే వందనీయుడవుతాడు. అంతేకాని ఏ మాత్రం అహంకరించినా భంగపాటు తప్పదు. పెద్దలు కానీ పిన్నలు కానీ నిరహంకారులుగా ఉండడం అలవర్చుకోండి. అతిథులను గౌరవించడం బ్రాహ్మణునికి ఉండవలసిన సల్లక్షణం. అతిథి ఎటువంటి వాడైనా ఆదరించుట గృహస్థ ధర్మం అంటూ వారికి హితబోధ చేశారు. తదుపరి వారందరూ స్వామివారి సన్నిధిలో తప్పొప్పుకొని మంచి మార్గంలో నడుస్తామని మాట ఇచ్చారు. శ్రీ సమర్థులు గోదావరిలో స్నానమాచరించి ఏకనాథ్ మహారాజ్ వారి సమాధిని దర్శించుకున్నారు. జన్మస్థలమునకు పునరాగమనం. ఆ మహాత్ముని స్మరించుకొనుచు సమాధిని దర్శించే సమయంలో ఆనాడు సభలో తండ్రిగారు చెప్పిన ఏకనాథ్ గారి చరిత్ర ఎంతయో మనసులో మెరిసింది. వెంటనే తన గ్రామం, తల్లి, అన్నగారు గుర్తుకొచ్చినారు. అచట నుండి బయలుదేరి తన స్వగ్రామమైన జాంబా గ్రామం వైపుగా ప్రయాణించి జాంబా గ్రామం చేరినారు. ముందుగా పురాతన హనుమదాలయంకు పోయి హనుమంతుల వారికి నమస్కరించి స్వగృహం ముందు వీధి వాకిట్లో నిలిచి జయ జయ రఘువీర సమర్థ భవతి భిక్షాం దేహి మాత అని గర్జించి నామం పలికారు. లోపల నుండి రేణుబాయి కోడలతో, అమ్మాయి, ఎవరో భిక్షకుడు వచ్చాడు, కాస్త భిక్ష వేయమ్మా అన్న మాటలు సమర్థులకు వినబడినాయి. తల్లి, వీడు ప్రేమ భిక్షకై వచ్చినాడు అని పలికేసరికి
తల్లి అతని స్వరం గుర్తుపట్టింది. అదీ కాక ఆ మాటల చమత్కారం తన చిన్న కొడుకుదేనని తెలుసుకున్నది. ఎవరు? నారాయణ, నా ప్రియపుత్రుడేనా? రా నాయనా, లోపలికి రా. అయ్యో, నాకు కళ్ళు కనబడవాయే అని ఆమె అంటుండగానే బిరబిరా లోనికి వచ్చి తల్లికి పాదాభివందనం చేశారు. ఆమె కొడుకును లేపి కౌగిలించుకొని, నారాయణ, నా కన్న తండ్రి, ఇన్నాళ్లకు నీకు అమ్మ గుర్తొచ్చిందా? ఎంత పెద్దవాడవైనావురా అంటూ ఆయన శరీరంలో చేతితో తడుముతూ, ఇదేమిటి సన్యాసిలాగా గడ్డాలు జుట్టును అంటూ ఉంటే సమర్థులు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. ఇంతలో శ్రేష్ఠుడి ఇంటికి వచ్చినారు. సమర్థులు అన్నగారికి పాదాభివందనం చేశాడు. తమ్ముడిని లేపి ఆలింగనం చేసుకుని, సోదరా, ఎలా ఉన్నావు? అమ్మ నిన్ను తలవని క్షణం లేదనుకో. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆమె నిన్ను తలంచి ఏడ్చి చూపు కోల్పోయినది. ఎంత చెప్పినా వినిపించుకోదు. తమ్మునికేమీ కాదు, తప్పకుండా ఏనాటికైనా వస్తాడని ఎంతో చెప్పాను అని ఆనంద పరవశుడై పలికినాడు. తల్లికి చూపునిచ్చుట. శ్రీ సమర్థులు అన్నగారిని కుశల ప్రశ్నలు వేశారు. ఊరిలోని తన తోటి స్నేహితులందరినీ పేరు పేరునా విచారించారు. తల్లి వారి యొక్క ఆనందంలో తాను పాలు పంచుకోలేకపోతున్నానని బాధపడుతుండగా తల్లి ప్రక్కన కూర్చొని, అమ్మా ఇటు చూడు అంటూ తన చేతితో ఆమె 2 కళ్ళు తుడిచారు. ఆమె సంతోషానికి మేరలేదు. నారాయణ, శ్రేష్ఠుడా, నా కళ్ళు కనిపిస్తున్నాయి. నారాయణ, తల్లి రుణం తీర్చుకున్నావురా. గ్రుడ్డిదానికి చూపునిచ్చావు. కళ్ళు లేకపోతే కలియుగం లేదన్నట్లు చూపు పోయి నేనెంత బాధపడుచున్నానో నా తండ్రి. నారాయణ, నీవు సామాన్యుడవు కావురా. ఈ వంశ ప్రతిష్టను ఆచంద్ర తారార్కం నిలబెట్టేవాడవు. ఆనాడు నాథ్ మహారాజ్ వారి దర్శనానికి మీ ఇద్దరినీ తీసుకుని మీ తండ్రి గారు నేను వెళ్ళినప్పుడు వారు చెప్పినారు, జ్యేష్ఠుడు వంశోద్ధారకుడు, చిన్నవాడు జగదోద్ధారకుడవుతాడని. కానీ నా మమకారం వల్ల నేనే ఈ స్థితిని కొని తెచ్చుకున్నాను. మీ తండ్రి గారు రాజయోగి, వారు ఆనందలోకాలకు వెళ్ళిపోయినారు. ఈ దుఃఖాలన్నీ నా నెత్తినే పడినవి అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నది రేణుబాయి. అమ్మ ఎప్పుడూ ఇంతేనయ్యా, నీవు వెళ్ళినప్పటి నుండి నేనెంతగానో ఓదారుస్తూనే ఉన్నాను. ఎంత చెప్పినా ఏమి చెప్పినా ఆమె దుఃఖం ఆమెదే అన్నాడు శ్రేష్ఠుడు. తల్లి అంతలో, ఇంకెందుకు నాయనా దుఃఖం? నారాయణ కోసమేగా నేను ఏడ్చినది. తను వచ్చేశాడు, నా కళ్ళకు చూపును ఇచ్చాడు. ఇక నేను ఏడ్చే పనేముంది అంటూ, ఒరే నారాయణ, ఇన్నాళ్ళు దేశం తిరిగి నీవు ఈ భూత విద్యలు ఎక్కడ నేర్చుకున్నావురా అన్నది. సమర్థులు నవ్వుకుంటుండగా శ్రేష్ఠుడు, అమ్మా అలా మాట్లాడవచ్చునా? తమ్ముడింత శక్తి సంపన్నుడైనందులకు మనం ఎంతో ఆనందించాలమ్మా అంటూ ఉండగా సమర్థులు, అమ్మా, వైకుంఠమును వదిలి అయోధ్యలో పుట్టి కౌసల్యామాత స్తన్యపానము చేసిన భూతము, కుసుమ కోమలంగా పెరిగి భయంకర తాటకను వధించిన భూతము, కౌశిక యాగ సంరక్షణ చేసి పాదధూళితో శిలను స్త్రీగా మార్చిన భూతము, జనకుని సభలో శివధనుర్భంగమునర్చి వైదేహిని చేపట్టిన భూతము, సహస్ర బాహువుల కార్తవీర్యుని నిర్జించిన పరశురాముని విల్లందుకొన్న భూతము, కైకేయి మాతకిచ్చిన పితృవాక్య పరిపాలన కొరకు కానలకేగిన భూతము, 14 వనముల చరించి తాపసుల సంకటములు తీర్చిన భూతము, వాలిని వధించి సుగ్రీవుని రాజుని చేసి వారధిగట్టి లంకను చేరిన భూతము, విభీషణుని రక్షించి దుష్టరావణ కుంభకర్ణుల శిక్షించిన భూతము, సీతామహాసాధ్విని పర్యంకమున ధరించి లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కొలువైన భూతము, సర్వభూతముల హృదయాంతరమున నుండిన రామరాయుడను భూతము, నిత్యము ఏమరక హృదయమున్న నిలిపి రామదాసు చేత కీర్తించబడు భూతము, శ్రీరామ భూతము యొక్క కృపయే ఈ భూత విద్యయని తెలియుము తల్లి అన్నారు. ఆ ఇంటిలో పండుగ వాతావరణము నెలకొన్నది. సోదరుని శక్తి సామర్థ్యములు చూసి శ్రేష్ఠుడు చాలా సంతోషించెను. 14 సంవత్సరములు శ్రీరాముడి అరణ్యవాసానంతరం భరతునికి దర్శనమిచ్చిన సంఘటనను అందరూ గుర్తు చేసుకున్నారు. సమర్థులు తనలో ఏమాత్రం బంధుప్రీతి లేకున్నను
పూర్ణ విరాగము నెలకొని ఉన్నను. పైకి మాత్రం అందరినీ ప్రేమపూర్వకంగా పలకరించుచు కొంతకాలం గడిపెను. శ్రేష్ఠుడు తమ్మునితో సంభాషించుచు ఆధ్యాత్మిక అనుభవములను వినిపించమని మరీ మరీ కోరి చెప్పించుకునేవారు. సమర్థుని పరిపూర్ణ జ్ఞానిగా ఆయన గుర్తించెను. తమ్ముని బుద్ధి కుశలతయు సామాజిక విజ్ఞానమును తెలుసుకుని అన్నగారు ఆశ్చర్యమగ్నుడయ్యేవారు. తీర్థయాత్ర విశేషాలు మరియు క్షేత్రమందలి విశిష్టతలు తెలిపి అపారమైన సంతోషం పొందినారు. ఆయా క్షేత్ర సందర్శనం తాను చేసినంత ఆనందమును పొందెను. సమర్థులు కొంతకాలమైన తర్వాత ఇక ఎక్కువ రోజులు గృహమందు ఉండరాదని నిశ్చయించుకొనెను. తల్లి వద్దకు పోయి, అమ్మా, నాకు దేశ సంచారం చేయమని శ్రీరాముని ఆజ్ఞ అయినది, ఇక నేను పోవలసి ఉన్నది, నాకు అనుమతినిమ్మని కోరెను. ఆ తల్లి రేణుబాయి, ఏమీ నాయనా, మరికొన్ని రోజులైనా ఉండవచ్చు కదా, అప్పుడే పోవలేనా అన్నది. అవును, రామాజ్ఞ శిరోధార్యము గదమ్మా అనగా ఆమె విచారగ్రస్తురాలయ్యను. తల్లికి తత్వబోధ. ఆమె మనసు గ్రహించుకుని ఆమెకి హితబోధ చేయవలెనని ఆనాడు కపిలుడి దేవహూతికి బోధించినట్లు తత్వబోధ చేయబూనెను. అమ్మ, భౌతికమైన ఈ శరీరాలు, ఐశ్వర్యము, సుఖభోగాలు అశాశ్వతములే. కొంచెం ఆలోచించిన ఎడల నీకే బోధపడును. ఈ శరీరం ఒకప్పుడు లేదు, మధ్యలో జీవుడు ధరించినందువలన జీవితం అనేది ఏర్పడినది. కానీ ఇది ఎంతకాలం ఉండును? ప్రతి వారికి మృత్యువు వెన్నంటియే ఉన్నది. వయస్సుతో నిమిత్తం లేకుండా ఆయువు తీరిపోగానే జీవుడి శరీరంను వదిలిపోక తప్పదు. అజ్ఞానం చేత మమకారం పెంచుకొనుట, దుఃఖ సముద్రంలో మునుగుట జరుగుచున్నది. తల్లి, తత్వము తెలుసుకొనుటకై ప్రయత్నించు. అది ఏ సాధన అంటారు. మానవునికి ఆయుర్దాయం 100 ఏండ్లనుకున్నప్పటికీ సగకాలం రాత్రి నిద్రలో గడిచిపోవును. మిగిలిన సగంలో కొంతకాలం బాల్యం, యవ్వనం దశలలో అనేక బాధ్యతల మధ్య గడిచిపోవును. వార్ధక్యం పైబడిన తదుపరి శరీరం సాధనకు అనుకూలించదు. మరి మానవుడు మరణం లేకుండా మోక్షం పొందాలని అంటే సాధనకు సమయం ఎక్కడుంది? కావున ఈ విషయం ఎప్పుడు తెలిసిందో అప్పటి నుండి సాధన ప్రారంభం చేయవలసి ఉంది. తల్లి, నీకు ఒకనాడు సూర్యభగవానుని దర్శనం లభించినది. దాని ప్రభావం నీలో లేదా? ఉంది. కానీ నేను నీ కొడుకునన్న మమకారం నిన్ను దుఃఖపెట్టింది. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం అన్నట్లుగా ఈ జీవులు జన్మలు అన్ని రుణానుబంధాలేనమ్మా. ఆ రుణం తీరిపోగానే ఏ జీవునికా జీవుడే కాని ఏ బాంధవ్యము ఉండదు. చూడు, నీ కళ్ళెదుట ఎంతమంది చనిపోలేదు. కాలచక్రం గర్భంలోని పిండములను, శిశువులను, బాలురను, యువకులను, విఘ్నులను, దేవతలను కూడా మింగివేస్తుంది. బయట చర్మము, లోపల రక్తం, మాంసం, ఎముకలు కలిగిన ఈ శరీరం నిలిచేది కాదు. దీనిలో జీవుడు ఉన్నప్పుడే శ్రీరాముని కృపతో నామస్మరణతో తత్వాన్ని తెలుసుకోవాలి. ఉత్తమోత్తమైన మానవ జన్మ ఎత్తి కూడా సాధనతో దుఃఖాన్ని అధిగమించకపోతే వాడు జంతు సమానుడమ్మా. కదలకుండా ఉన్న పర్వతంపై నుండి నది జాలువారుచున్నట్లు అచలమైన పరబ్రహ్మము నుండి మాయ పుట్టినది. నది వేగంగా ప్రవహించుచున్నట్లే మాయా ప్రవాహము అంతకన్నా వేగంగా అఖండంగా అందరినీ క్రమివేయుచున్నది. నది మధ్యలో వంపులు, వంకరలు, సుడిగుండములు, నురుగు తెట్టలు, తరంగములు, బురద, ఊబిగుంతలు, అగాధములు ఎట్లు ఏర్పడుచున్నవో మాయా ప్రవాహంలోనూ అట్లే ప్రమాదకరమైన సుడిగుండములు అదృశ్యంగా ఉన్నవి. నీటి అందు అమృతము కలిపిన అమృత గుణము వచ్చును, విషం కలిపిన విషగుణము వచ్చును. నీటి అందు సుగంధం కలిపిన సుగంధమే పరిమళించు జలమగును, దుర్గంధం కలిపిన దుర్గంధం వచ్చును. అదేవిధంగా మానవుని మనస్సులో అజ్ఞాన భావనలు నిండుకుండే దుఃఖమునకు దారి తీస్తుంది. జ్ఞానంతో నిండుకుంటే దుఃఖం దూరం అవుతుంది. అది ఏ అసలైన ఆనందానుభూతి. నదిని దాటుటకు చిన్న పడవ ఎట్లు ఉపయోగపడునో అట్లే భగవన్నామజపమను పడవ ఈ మాయామోహ సంసారములు నదిని దాటించును. సాధన చేత తరించుము. తల్లి, దుఃఖమును వీడుము. సర్వము భగవంతుని అధీనమై ఉన్నప్పుడు నేనేలా దుఃఖించవలేనని నీకు నీవే ప్రశ్నించుకొనుము.
అప్పుడు దుఃఖమునకు నీలో చోటుండదు. అమ్మా, ఒక్కసారి ఆలోచించు అని సుదీర్ఘంగా బోధించెను. తల్లి దగ్గర సమర్థులు సెలవు కోరే సమయానికే కొందరు గ్రామస్తులు మరియు అతనితో చిన్నప్పుడు ఆడుకున్న స్నేహితులు శ్రేష్ఠుడు అక్కడికి వచ్చి ఉన్నందున శ్రీ సమర్థులు తల్లికి వేదాంతం తత్వజ్ఞానం బోధించుచుండగా అచటి వారందరూ శ్రద్ధగా ఆలకించారు, ఎంతో ఆనందించారు. రేణుబాయితో వారంతా ఇలాగా అన్నారు: నిజమే గదా అమ్మా, ఆనాడు నారాయణ వివాహం చేసుకోకుండా వెళ్ళిపోయి తపస్సు చేసి భగవద్ అనుగ్రహం పొంది దేశమంతా తిరిగినందువలననే కదా ఇంత వివరంగా జ్ఞానబోధ చేసి మనందరికీ కళ్ళు తెరిపించినాడు. ఇటువంటి జ్ఞానబోధలు ఇంకా దేశంలో ఎందరికో చేయాలి. కాబట్టి ఆయనను సంచారానికి పోనీయడమే మంచి పని అని రేణుబాయితో చెప్పుచూ ఇంకా ఇలా అన్నారు: తల్లి, నీవెంత పుణ్యాత్మురాలివి! మహానీయుడైన భర్తను పొందినావు, మహాత్ముడైన గురువును పొందినావు, మహామహిమాన్వితుడైన కుమారుని కన్నావు. ఇది మన గ్రామానికే ఎంతో గర్వకారణం కాదా? నీవు మహాయోగి రాజుకే మాతవు. అతని కీర్తి ఉన్నంత కాలం నీ కీర్తి కూడా చిరస్థాయిగా నిలుస్తుంది కదా తల్లి అన్నారు. శ్రేష్ఠుడు కూడా తల్లికి ఇదే విధంగా బోధించినాడు. అమ్మా, నీ కుమారుడు జగత్ కళ్యాణానికై పోవుచుండ నీవు అడ్డు చెప్పరాదు. ఆ రోజున నీవు అనుమతించవని చెప్పకుండా వెళ్ళినాడు. ఈనాడు ఇంత గొప్ప యోగి రాజేంద్రి వచ్చినాడు. అతని శక్తి సామర్థ్యాన్ని నీకు చూపు ప్రసాదించినప్పుడు నీవు అర్థం చేసుకున్నావుగా. ఇప్పుడు ఆ శక్తిని లోక కళ్యాణానికి వినియోగించనివ్వాలి కానీ అడ్డుకట్టలు వేయరాదు. నీవు ధైర్యం వహించి తమ్మునికి సంతోషంతో అనుమతి ప్రసాదించు మాత, నీకు గురుమాతవనే బిరుదు వస్తుంది అంటూ తల్లిని బ్రతిమిలాడినాడు. తల్లి సంతోషంగా అనుమతించుట ఇందరూ కలిసి ఏకకంఠంతో చెప్పగా ఆ మాత నిజంగానే కుమారుని బోధతో దుఃఖం దూరం కాగా ఆనందంగా తనవిని దగ్గరకు తీసుకుని శిరము ముద్దాడి, నాయన, దేశోద్ధారణ, జాతి రక్షణకు అంకితమై నీ జ్ఞానముతో మానవులను దుఃఖ సముద్రం నుండి తీరం చేర్చు. ఇకపైన నేను నీ గురించి దిగులు పెట్టుకోను. నా పుత్రుడు ఇందరి చేత స్తుతించబడుతుంటే నాకు ఆనంద బాష్పాలు వస్తున్నాయి. వెళ్ళి దిగ్విజయం సాధించు తండ్రి అంటూ వీడ్కోలు పలికింది. అన్నగారు ఆలింగనం చేసుకుని వీడుకోలు పలికినాడు. దిగ్విజయోస్తు అని దీవించినాడు. వదిన గారు కూడా దీవెనలిచ్చింది. గ్రామస్తులందరూ పాదాభివందనాలు చేసి శ్రీ సమర్థ రామదాస స్వామికి జై అని జయ జయ ధ్వానాలు చేసినారు. బాసర క్షేత్ర సందర్శనం. అందరి వద్ద సంతోషంతో వీడుకోలు తీసుకుని శ్రీ సమర్థులు మరల గోదావరి తీరంలో ప్రయాణిస్తూ తన యాత్రకై సాగినారు. ఆ విధంగా కొంత దూరం ప్రయాణించి శ్రీ సమర్థులు గోదావరి తీరంలోని వాసర అనగా బాసర బ్రహ్మేశ్వర క్షేత్రమునకు చేరినారు. అచట వేద వ్యాస మహర్షిచే ప్రతిష్ఠింపబడిన శ్రీ జ్ఞాన సరస్వతి మాత దేవాలయం ఉన్నది. నదీ స్నానం చేసి ఆ మాతను దర్శించుకున్నారు. ఆమె కృపాకటాక్షాలకై కొంతసేపు ధ్యానించారు. విద్యాసాగర, ఎటువంటి విద్యావేత్తకైనా పండితులైనా ఆ మాత యొక్క అనుగ్రహం లేనిదే ముందుకు సాగలేరు. యథార్థంగా సరస్వతీ మాత యొక్క స్థానం మానవుని మస్తిష్కంలోనే ఉన్నది. మానవ దేహమే ఆమెకు ఆలయం. ఈ మర్మము అందరికీ తెలియదు. ఇది నిగూఢమైన శక్తి. మన పెద్దలు విద్యల కొరకు ఆమెను ప్రార్థించమని అతి చిన్న వయస్సు నుండి ప్రబోధిస్తారు. దానినే ఆచారంగా ముందుగా గణపతిని, తర్వాత సరస్వతిని మనం ప్రార్థిస్తూ ఉంటాం. మన శరీరంలో ఆసన స్థానంలో మూలాధార చక్రంలో గణపతి ఉన్నాడు. ఈ అధ్యాయం చాలా పెద్దదిగా ఉండడం వలన 2 భాగములుగా చేసి ఈ అధ్యాయాన్ని ఇంతటితో నిలిపివేసి 2వ భాగాన్ని వచ్చే వారం చదువుతాము.